మామ ఏంట్రా 3 టికెట్లు తీసుకున్నాం, ఇద్దరమే కదా వచ్చింది, ఇంకెవరైనా వస్తున్నారా? అక్షర వస్తుంది మావా. యాక్చువల్లీ తనే సినిమాకి వెళ్దామంది. మరి నేనెందుకురా మీ మధ్యలో, మీరే చూడండి. నువ్వు ఉండాలి మావా, నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. టైం అయింది, ఇంకా రాలేదేంటి మామ? సరే మామ, నువ్వు ఫోన్ చేయి, నీ వాటర్ బాటిల్ తీసుకొస్తా. ఏంటి మామ, ఫోన్ చేసావా తనకి? లేదు మావా, నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయా. నా ఫోన్ నుంచి వెళ్ళి చేయి మామ. రీఛార్జ్ లేదన్నావు నిన్న. పొద్దున్నే రీఛార్జ్ చేసుకున్నా మామ. The number you are trying to call is currently not reachable. ఏమైంది మామ? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మావా. సినిమాకి వద్దు, ఏం వద్దు, ఇంటికి వెళ్దాం. మనం వెళ్దాం మామ, అనవసరంగా ఈ టికెట్లు వేస్ట్ చేయడం ఎందుకు? ఇంట్రెస్ట్ పోయింది మావా, తర్వాత వెళ్దాం ఎప్పుడైనా, ఇప్పుడైతే వద్దు. ఏంది మావా, తను రాలేదేంటి? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. బాధపడకు మామ, నీకు నేనున్నా. అవును, నీ లవ్ ఏమైంది మావా, చెప్పట్లేదు. ఏలో మామ? అదే మావా, అప్పట్లో నువ్వు రాధా కలిస్తే ప్రపంచాన్నే మర్చిపోయేవాళ్ళు కదా. అదా, అప్పట్లో ఉండే కానీ ఇప్పుడు తను వెళ్ళిపోయింది, అంతా మర్చిపోయా. ఇప్పుడు బరువు లేదు, అంతా మామూలే. అయినా ఈ రోజుల్లో లవ్ ఎక్కడుంది? అంతా అవసరానికి వాడుకోవడం తప్ప. అందరూ అలా ఉండరు మావా. లేదు మామ, నువ్వు ప్రేమించిన అక్షర కూడా అలాంటిదే. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? బాగా ఎక్కువైంది, ఎవరు మూసుకో. మామ, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కానీ నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు. తన మాయలో నువ్వు పూర్తిగా మునిగిపోయావు. మత్తు వదలని ప్రేమ. వీడెంత చెప్పినా వినడు. ఇక నేను చూస్తా ఆ అక్షర సంగతి. ఏమైంది అక్షర? మార్నింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, సినిమాకి వస్తాను రాలేదు, నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. మీ ఫ్రెండా? అసలు మనిషేనా? నీకు తెలియకుండా నాకు ఫోన్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అని మీ ఫ్రెండ్ అయినందుకు నాకు బాధగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. అసలు వాడిని వాడా? నీకు ఫోన్ చేస్తున్నాడా? ఫోన్ చేసి ఏమన్నారు చెప్పు, వాడి సంగతి చూస్తా. చీచి, వాడిని తలుచుకుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. నీకు వాయిస్ రికార్డ్ పంపిస్తా, నేను ఇక నేను చెప్పలేను. రేయ్, లేదు మామ, నువ్వు ప్రేమించిన అక్షర కూడా అలాంటిదే. నీకు వాయిస్ రికార్డ్ పంపిస్తా. అమ్మా!